హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గరుడ వస్త్ర సిల్క్ శారీ షాపింగ్కి వెళ్ళాను. అయితే ఈరోజు మార్నింగ్ 11 సుమా కనకాల గారు వచ్చి షాప్ ఓపెనింగ్ చేసి వెళ్ళారనమాట. ఈరోజు ఫుల్ ఆఫర్స్ ఉంటాయి. వన్ డే ఓపెనింగ్ రోజు ఫుల్ ఆఫర్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ ఎస్టర్డే పాంప్లెట్లు కూడా చాలా పంపారు. నేను చూశాను. ఈరోజు ఇంతకుముందే వెళ్ళాను. నేను షాప్కి మ్యాక్సిమం అంటేనే 3 hours స్టే చేశాను. అంత రష్ ఉంది ఈరోజు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను నాకు ఏమేమి వచ్చినాయి, నేను ఎంత అమౌంట్ పర్చేజ్ చేసి నేను ఏమేమి తీసుకున్నాను. సో నేను కొనుక్కున్న ఇవన్నీ బట్టలు 2 నైటీలు తీసుకున్నాను. ఇవి నాకు 333కి 2 వచ్చినాయి. లెగ్గింగ్స్ ఈచ్ వన్ 79 రూపీస్. ఇవి తీసుకున్నా. నెక్స్ట్ మా పాపకి నీకేనే మా పాపకి డ్రెస్సెస్ తీసుకున్నా. సో టాప్స్ బాగున్నాయి. 555కి 3 వచ్చినాయి. ఇవి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. 3 తీసుకున్నా. వీటి గురించి తర్వాత చెప్తా. సో ఈ మొత్తం నాకు అమౌంట్ అయితే ఇంకొకటి ఏంటంటే 500 పర్చేజ్ చేసిన వాళ్ళకి 1 రూపీకి ఒక శారీ ఇస్తున్నారు అనమాట. 2000 చేసినా కూడా 1 రూపీ ఇస్తున్నారు. 5000 4000 చేసినా కూడా 1 రూపీ ఒక్క 1 శారీ ఇస్తున్నారు. నేను అక్కడ అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే నేను మార్నింగ్ 12కి వెళ్ళాను, ఇప్పుడే ఇంతకుముందే వచ్చాను. అందరికి 5000 చేసినా 1 రూపీ శారీ ఒకటే ఇస్తారు. సో నేనేం చేసిన అంటే 2 వేయించుకున్నాను. నేను బిల్లులు సపరేట్ వేయించుకున్నా. ఇది ఒకటి వేయించుకున్నా. సో ఈ ఫస్ట్ ఈ లెగ్గింగ్స్ నైటీస్కి ఏమో అమౌంట్ 570 రూపీస్ అయింది. నెక్స్ట్ ఈ టాప్స్కి ఏమో 355 అయింది. ఈ మొత్తం అంత 2 బిల్లులు వేయించుకున్నందుకు నాకు ఇది 1 రూపీ శారీస్ 2 వచ్చాయన్నమాట. నేను అసలు యాక్చువల్లీ వెళ్ళింది 1 రూపీ శారీస్ కోసమేనండి, ఎందుకంటే 1 రూపీకి శారీ ఎక్కడ రాదు కదా. అందుకే చూడండి ఎంత బాగున్నాయో 1 రూపీ శారీస్, సూపర్గా ఉన్నాయి. 1000 రూపాయలు కొనుక్కుంటే 1 రూపీ శారీస్ 2 రూపీస్కి 2 శారీస్ అనమాట. అది కూడా 1 బిల్లుకి 500 అబోవ్ ఉంటేనే ఒక శారీ ఇస్తారు అనమాట 1 రూపీకి. నేను 2 వేయించుకున్నాను కాబట్టి నాకు 2 శారీస్. ఎలా ఉంది నా ఐడియా?